సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా కానీ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, మంజు థియేటర్ కానీ, క్లాక్ టవర్ కానీ, ప్యాట్నీ సెంటర్, మంజు థియేటర్, మరి అదేవిధంగా ప్యారడైస్ సర్కిల్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు కొన్ని వేలాది మంది పోలీసులని మోహరించి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద, మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం తప్ప మేము భయపడడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం. సరే, ఈరోజు మీరు రాక్షస ఆనందం పొందొచ్చు మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసిరని. మేము న్యాయబద్ధంగా కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వీక్లో తిరిగి ఆ కార్యక్రమాన్ని, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో, వాళ్ళ మనోవేదన ఏందో అవన్నీ మీకు ఫస్ట్ వీక్లో చూడబోతున్నాం. బట్ ఒక్క శాంతి ర్యాలీతోనే కార్యక్రమాన్ని మేము ఆపం. విభిన్న రీతిల్లో విభిన్న కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద దెబ్బ కొడితే మాత్రం మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు.